ప్రార్థన. కనికరం గల మహారాజా, నీకు నిండు వందనాలు. ఆనాడు ఏనాడు ఒకే రీతిగా ఉన్నావు, మార్పు లేనివాడు. కనుక మార్పు లేని మహారాజుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి నిన్ను నువ్వు ప్రత్యక్షపరుచుకుని నీ బిడ్డలైన వారికి నీ దర్శనమిచ్చి సమాధానకరమైన మార్గంలో పయనం చేస్తున్న అమరుడా, నీకు నిండు వందనాలు. ఆనాడు అపోస్తులు ఒకే మాట, ఒకే ప్రార్థన చేశారు. మా వాళ్ళందరూ కూడా పరిశుద్ధపరచబడాలి, అందరూ ఆత్మతో సత్యముతో నేను ఆరాధించాలని. వారి హృదయంలో ఎటువంటి కోరిక లేకుండా వారు నిరంతరము ఆ ప్రార్థనా జీవితంలో సాగించారు, ఆ ప్రార్థనలోనే నడిచారు. కనుక ఈ రోజున కూడా ఇంకా శేషంగా మిగిలి ఉన్నాం కాబట్టి మమ్మల్ని కూడా పరిశుద్ధపరిచి, మమ్మల్ని కూడా పవిత్రపరిచి, ఆత్మతో సత్యముతో ఆరాధించుకునే అదృష్టాన్ని దయచేయమని నీ దివ్య పాదాలకు మరొకసారి నన్ను మమ్మల్ని సమర్పించుకుంటూ యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలోకి వచ్చిందో, నువ్వు సత్యాన్ని తెలుసుకున్న తర్వాత తామరాకి మీ నీటి బొట్టు ఎలా ఉంటుందో నీవు కూడా అలాగే ఉంటావు. మరి సంసారం ఉంది కదండి నాన్నగారండి, ఒకే సంసారం ఎక్కడ లేదు. ఏమండి శరీరం ఉంది కదండి అయ్యగారండి, శరీరం లేకుండా లేదు. శరీరం ఉంది, సంసారం ఉంది, సంసారం ఉంది, శరీరం ఉంది. అబ్రహాము దేవుడిని నమ్మెను, అతను నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అబ్రహాము ఏమీ అడగట్లేదు, అన్నీ వస్తున్నాయి అతనికి. అతను పాలేరు చెప్తున్నాడు, అయ్యా 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 ధనధాన్యాలండి, అయ్యా పొలాలండి, ఓరి పిచ్చోడా, అయ్యా నీతిమంతులకు అవన్నీ ఇస్తాడురా దేవుడు, నీతిమంతులుగా అవన్నీ ఇస్తాడు దేవుడు. వాటితో పని లేదు మనకి. ఎవరితో పని? పెద్ద ఆయనతో పని. పెద్ద ఆయనతో తేడా వచ్చిందా, జీవితాలు చీకటి, కుటుంబాలు చీకటి, బ్రతుకంతా చీకటి. ఈ బైబిల్లో ఒక ఆశ్చర్యం ఏంటంటే, నీకు అనారోగ్యం ఎందుకు వచ్చింది చెప్పాడండి, నీకు స్వస్థత ఎలా అయిందో కూడా చెప్పాడండి, శాపం ఎలా వచ్చిందో చెప్పాడండి, శాపం ఎలా పోతుందో కూడా చెప్పాడండి. చూడండి ఒకసారి నెహెమ్యా 1:6 చెవియొగ్గి నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రములను మీ దాసులైన ఇశ్రాయేలు పక్షమున నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును ఏం చేశాడంట దేవుడు? ఇశ్రాయేలుకి అన్ని ఇచ్చాడంట. ఇచ్చిన తర్వాత ఇచ్చాడు కాబట్టి తినకుండా ఉంటామా? ఇచ్చాము కాబట్టి కట్టుకోకుండా ఉంటామా? ఇచ్చాడు కాబట్టి తాకకుండా ఉంటామా? ఇచ్చాడు కాబట్టి మళ్ళీ చర్చికి వెళ్తామా? ఊరుకోండి, ఊరుకోండి అంటే ఊరుకోండి. అయ్యే పనులు చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా నెంబర్ 1 దరిద్రులుగా మారిపోయారండి. కుటుంబాలు పత్రమైపోయినండి, హల్లెలూయా. ఆస్తులు పోనీయండి, హల్లెలూయా. రాజ్యాలు పోనీ, హల్లెలూయా. రాజ్యభోగాలు పోనీ, హల్లెలూయా. దరిద్రులుగా మారిపోయారు, హల్లెలూయా. మారితే మారారు ఎదవలో. అస్సలు జ్ఞానం లేదండి, జ్ఞానం కోల్పోయారండి. తాగడం,
సాయంత్రం దాకా కూలి పని చేసుకుంటాం, సాయంత్రం దిట్టంగా తాగడం పూర్తిగా, ఎవరో ఇంట్లో ఉండటానికి లేదు. ఇది భోగోతం. అటువంటి సమయంలో ఈ కుర్రోడు ప్రార్థన చేస్తున్నాడండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మాకు దరిద్రము, మాకు దుఃఖము, ఈ శాపము కారణం ఏంటంటే మా పితళ్ళు ఒళ్ళు కొవ్వి. ఆమేన్. ఈ రోజున దేవుడు తెలుసు, నీవు ఒళ్ళు కొవ్వితే, దేవుడు తెలుసుకున్నాడు, నీ ఒళ్ళు ఆత్మ కొవ్వితే వెళ్ళవలసింది ఒకటి ఉంది, నరకం. క్రిస్టమస్ పాటలు బాగా పాడాను. క్రిస్టమస్ అనగా పరలోక మార్గము. ఆమేన్. ఆయన పుట్టాడు. ఆమేన్. ఎందుకు పుట్టాడు? ఆమేన్. నీ పాపాలు కలగడానికి. ఆమేన్. నీ శాపాన్ని కలగడానికి. ఆమేన్. నీకు విమోచన ఇవ్వడానికి. ఆమేన్. నీకు రక్షణ ఇవ్వడానికి. ఆమేన్. నేను పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి. ఆమేన్. అందుకు పుట్టాడు. అంచేత నీకు కొవ్వుపోయావనుకో బాగాను సరదాగా నరకానికి వెళ్తాం. ఆదాం తండ్రి గారు తన కుటుంబాన్ని తీసుకుని, గుర్తుపెట్టుకోండి, కుటుంబమును తీసుకొని, తన పిల్లలను తీసుకొని, తన భార్యని తీసుకొని నరకానికి వెళ్ళాడండి. నరకం అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందండి? ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకంటే అక్కడ అగ్నిగుండాలు. ఇప్పుడు మన యూట్యూబ్లో చూపిస్తున్నాడు, కుర్రాడు చెప్తున్నాడు నరకం ఎలాగుందో చెప్తున్నాడు, అగ్నిగుండాలు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. మనకి ఇష్టం ఉంటుందండి? ఉండదండి. ఎవరైనా నరకమన్నారు, అయ్యో అయ్యో అలా అనకండి, అలా అనకండి, అలా అనకండి అంటారు. కానీ ఆదాం కూడా అలాగే అనుకుని ఉంటాడు. కానీ అది చేసిన ఎలా పనులకి దేవుడి దగ్గర ఎలా ఉన్నాయండి? కన్ను మిన్ను కానకుండా. ఇలా నాకు దేవుడు తెలియదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నేను క్రిస్మస్ చేయలేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నేను కృష్ణుడు, నాకు దేవుడు తెలియదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు తెలిసి లోకంలో నాటకం ఆడితే ఏమవుద్దండి? ఏమొస్తుంది? దుఃఖము, శాపము, నరకము. అంతమంది నీకు తెలియదు, బాధలేదు. ఇక్కడ నెహమ్యా చెబుతున్నాడు, మా పితళ్ళు ఒళ్ళు కొవ్వి, హృదయము కొవ్వి, మాకి దరిద్రాన్ని, మాకి శాపాన్ని, మాకి దుఃఖాన్ని తీసుకొచ్చారయ్యా. వాళ్ళు చేసిన పని అది. అమ్మ బాబు కష్టపడి ఏం చేశారట? పాపం చేశారట. దేవునికి వ్యతిరేకంగా ఇష్టానుసారంగా జీవించాలంట. పొద్దున్నుంచి చెప్తున్నాడు ఆరాధనకు రావాలి, జనాన్ని చుట్టాడు కదా, ఆనందం వచ్చేస్తుందండి మా వాడికి. జనం కదా కావాల్సిందండి, ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళకి కావాలి. ఆమేన్. నెహమ్యా ఒక్కడు ఆరాధించాడు. ఆమేన్. నెహమ్యా ఒక్కడే ప్రార్థన చేశాడు. ఆమేన్. నెహమ్యా ప్రార్థన ఆలకించాడు. దేవుడు ఏం చేశాడు? ఆమేన్. రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆమేన్. రాజా రాజా ఇజ్రాయెల్ రాజ్యాన్ని ఇజ్రాయెల్కి ఇచ్చాయి. వాళ్ళకి మందిరం కట్టిపెట్టు, వాళ్ళు నా పిల్లలు. హల్లెలూయా. ఇవాళ దేవుడు నీ రాజ్యాన్ని నీకు ఇవ్వడానికి, నీ మహిమ నీకు ఇవ్వడానికి, నీ ప్రభావం నీకు ఇవ్వడానికి క్రైస్తవుడు నీకు తెలియదా? క్రైస్తవుడు నీకు తెలియదా? మా బాబు ఇంతకుముందు ప్రసంగం చెప్పాడు. వాడు చాలా వ్యతిరేకంగా ఉండేవాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందాడో ప్రేమ తెలిసిందండి. తెల్లవారుజాము 4 గంటలకు లేస్తాడండి. ముందర నాకు అన్నీ చూస్తాడండి. ఏం తెలిసిందండి అడగండి. నీకేం తెలిసింది? నీకేం తెలిసింది? ప్రేమ. దేవుడు ఎంత గొప్ప ప్రేమమయుడు. ఆమేన్. ప్రేమతో నిండిపోతావు. ఆమేన్. ప్రేమతో పొంగిపోతావు. ఆమేన్. దేవుడంటే ఆనందంతో గంతులేస్తావు. ఆమేన్. దేవుని స్తుతిస్తావు. ఆమేన్. నా కొరకై పుట్టినవాడు. ఆమేన్. నా కొరకై ప్రాణదానం చేసినవాడు. ఆమేన్. నా పాపాలు కడిగినవాడు. ఆమేన్. నాకు విమోచన ఇచ్చినవాడు. ఆమేన్. నీవే నా రక్షకుడివే, నీవే నా విమోచకుడివే, నీవే నా ప్రాణప్రియుడివే. లోకములు అన్నిటికన్నా ఎక్కువగా ఆయన్ని ప్రేమిస్తావు, వాడే క్రైస్తవుడు. పాటలు పాడినంత ఆయన క్రైస్తవుడు కాదు, వాక్యాలు చెప్పినంత మాత్రం క్రైస్తవుడు కాడు, కానుకలు ఇచ్చినంత మాత్రం క్రైస్తవుడు కాడు. ఎవరైతే
ఆ తండ్రిని ప్రేమిస్తున్నారు. ఆమేన్. ఆ తండ్రిని హృదయాంతరంగాల నుంచి నా కొరకై ఇంత శ్రమ పడ్డావు. ఎందుకు? నేను పోగొట్టుకున్న రాజ్యం నాకు తిరిగి ఇవ్వటానికి, నేను పోగొట్టుకున్న మహిమ నాకు తిరిగి ఇవ్వటానికి ఇంత గొప్ప కార్యం చేశావు. నాన్న, నన్ను క్షమించావా? యాత్ర ముగించే వరకు కూడా నువ్వు నాతో ఉన్నారు. యాత్ర ముగించే వరకు కూడా ఒక్క సెకండ్ కూడా నాకు దూరంగా ఉండొద్దు. వాడు క్రైస్తవుడు. వాడు హృదయంలో నిత్యము ప్రార్థిస్తూ ఉంటాడు, యేసే నా రక్షకుడు హల్లెలూయా, యేసే నా విమోచకుడు హల్లెలూయా, యేసే నా ప్రాణప్రియుడు హల్లెలూయా. ఆయన వచ్చి ఉండకపోతే ఆమేన్, నాకు రక్షణ లేదు ఆమేన్. ఆయన వచ్చి ఉండకపోతే ఆమేన్, నాకు విమోచన లేదు ఆమేన్. ఆయన పాపం కడగపోతే ఆమేన్, నా నేత్రాలు తెరుస్తుండేవి కాదు ఆమేన్. ఎక్కడికి వెళ్ళిపోయాడు నువ్వు? పాతాళానికి. నువ్వు ప్రేమ అన్నావు కదా, దేవుడు అంతగా ప్రేమించాడు కదా, నువ్వేంటి మనలా కంగారుడిపోతావు? నువ్వేంటి అలా కంగారుడిపోతావు? సంఘంలోకి వచ్చావా అధికారాలు, సంఘంలోకి వచ్చావా ఏదేదో అయిపోతూ ఉంటావు. సంఘంలోకి వచ్చి ఏం చేయాలి? ఇదిగో నెహమ్యా చెప్తున్నాడు, సంఘంలోకి వచ్చి నువ్వేం చేయాలి? జన్మే పాపము, జన్మే దుఃఖము. పరరాజ్యాన్ని పోగొట్టుకున్నాను, పరమమహిమను పోగొట్టుకున్నాను, నీ అద్వితీయ కృపను పోగొట్టుకున్నాను, శాపగ్రస్తుడిగా మారాను. అయినా కానీ విడవకుండా నా పాపాల కడిగి నీ దర్శన భాగ్యాన్ని ఇచ్చిన అమరుడా, నేను నా తీర్చలేని నిన్నే ప్రేమించే అద్వితీయ గుణాన్ని తెచ్చి, నీ ఆజ్ఞలు పాటించే అద్వితీయ గుణాన్ని తెచ్చి తండ్రి, లోకాన్ని ప్రేమించి లోతు కొదవైపోయాడు. లోకాన్ని ప్రేమించినప్పుడు ఆదాము నాశనం అయిపోయాడు. నేను నిన్ను తెలుసుకుని లోకాన్ని ప్రేమించి శాపగ్రస్తుడుగా కాకుండా, లోకాన్ని ప్రేమించి నీ ఉగ్రతకు పాత్రుడు కాకుండా నన్ను కాపాడవా? ప్రియ క్రైస్తవుడా, ఏ క్రైస్తవుడు లోక క్రైస్తవుడువా? క్రైస్తవులు 3 రకాలుగా ఉంటారు. ఒక లోక సంబంధమైన క్రైస్తవులు, 2 భక్తులైన వాళ్ళు, 3 ఆత్మ సంబంధమైన వాళ్ళు. ఆత్మ ఎక్కడైతే ప్రత్యక్షం అవుతుందో, ఆత్మ ఎక్కడైతే వారికి ప్రత్యక్షం జరుగుతుందో, వాళ్ళ మనస్సు నిండా ఒక మాట మాట్లాడుతూ ఉంటారు, నీ దర్శనమే, నీ దర్శనమే పరలోక పిలుపు, అది ఏ నాకు పరమానందం. నీ దర్శనమే పరలోక పిలుపు, అది ఏ నాకు పరమానందం. ఎవరెవరికి ఇది కలుగలేదో, బ్రతుకుచుండిన చచ్చిన వారే, వారు మృతులైన వారే. అమ్మమ్మ చిన్న మాట చెప్తానండి, ఏమనుకోకండి. మా పిల్లోడండి, చిన్నపిల్లోడండి, చాలా బాగా చెప్పావు. ఇంకా టైం ఉందండి, ఇంకా బాగా చెప్పావు. జ్ఞానము దేవుని కొనియాడుతుంది. సమయలు చిన్నప్పుడే జ్ఞాని, పువ్వు పుట్టగానే ప్రారంభించింది. స్టెఫెన్ అన్నాడు, ఒరే దుర్మార్గులారా, దేవుడు చేసిన మేలు మర్చిపోయిన వాళ్ళారా, దేవుడు చేసిన ఆశీర్వాదాలు మర్చిపోయిన వాళ్ళారా, దేవుడు చేసిన ఘనతలు మర్చిపోయిన వాళ్ళారా, దుర్మార్గులారా, అబ్రహాం సంతానం చెప్పుకోవడం మీకు సిగ్గేదట్రా? మీకు సిగ్గులేదా? మీరు అన్నం తింటారా? మీరు గడ్డి తింటారట్రా అని అడిగాడు స్టెఫెన్. కన్నడ పుస్తకాలు 7వ అధ్యాయం చదువుకోండి. ప్రధాన యాజకుడు లేచి కుర్చీ మీద కూర్చున్నవాడు పైకి లేచాడంట. ఎంత భీకరంగా మాట్లాడుతున్నావు అని చూసినప్పుడు స్టెఫెన్ 26 సంవత్సరాల కుర్రాడు. అతను పరిశుద్ధుడు. మిమ్మల్ని రక్షించవచ్చిన యేసుని
మిమ్మల్ని కాపాడవచ్చిన యేసుని, మీ పాపాల కడిగి వచ్చిన యేసుని, మీ పాప విమోచన చేయడానికి వచ్చిన యేసుని కక్ష చేత, ఈర్ష్య చేత, దేశం చేత భయంకరమైన సిలిమేయాలడగట్టిన దుర్మార్గ జరంగమా అని అడిగాడు స్టెఫెన్. అంచేత మీకు చంటి పిల్లలండి మీరు. దేనికి? దైవ జ్ఞానానికి. తినటానికి పెద్ద జ్ఞానమే, కట్టుకోవడానికి పెద్ద జ్ఞానమే, వేషాలు వేయటానికి పెద్ద జ్ఞానమే, పోరాటానికి పెద్ద జ్ఞానమే. అంచేత క్రైస్తవుడు ఎవడు మోసం చేసుకున్నాడు? దేవుడు మోసం చేస్తున్నాడా? ఆనాడు మోసం చేసుకున్నాడు. సరా తాగివాడు ఇలా ఊపుతాడు. డాక్టర్ గారు అంటారు, రే నీ గుండెలో లివర్ పోయిందిరా ఎదవా, సత్తావరా. అది కదండి, నాకు ఆస్తి ఉందండి, నీ ఆస్తి తగలబెట్టే సన్నాసుడా, సత్తావరా, లివర్ పోయింది. ఇవాళ నిన్ను రక్షించిన దేవుడిని నమ్మకపోవటము నీ దురదృష్టము. ఎవరి కోసం పుట్టాడు క్రీస్తు? హల్లెలూయా. ఎవరో చేస్తారు క్రిస్మస్? హల్లెలూయా. పరలోకానికి ఎవరైతే వచ్చారో వాళ్ళే క్రిస్మస్ చేస్తారు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్ అంటే మరియమ్మ గారి క్రిస్మస్సా? మరియమ్మ గారికి ఇష్టం దయా క్రిస్మస్. మా మీద దయ తెలిసి మమ్మల్ని ప్రేమించి మా కొరకై పుట్టిన అమరుడా, అది క్రిస్మస్. అంచేత నువ్వు దేవుడి బిడ్డ అవుతే రెక్కలు వస్తాయా? దేవుడి బిడ్డ అవుతే కొమ్ములు వస్తాయా? దేవుడి బిడ్డ అవుతే ప్రేమ వస్తుంది. హల్లెలూయా. ఎవరి మీద? జీవము గల దేవుని మీద. ఆమేన్. అపరిమితమైన ప్రేమ. ఆమేన్. ప్రాణం పెట్టేంత ప్రేమ. ఆమేన్. రక్తాన్ని ఒలికించి ఆయన పాదాలు కడిగేంత ప్రేమ. ఆమేన్. ఆయన కోసం జీవించాలి. ఆమేన్. ఈ లోకంలో ఉన్నంతకాలం ఆమేన్ ఆయనతోనే జీవించాలి. ఆమేన్ అని నువ్వు ఆత్మలో నిర్ధారణ చేసుకుంటావు. అందుకే క్రిస్మస్ అంటే పండగ కాదండి. పరలోక రాజ్యానికి వచ్చిన వాళ్ళకి ఏం చెప్తున్నాడు? మీరు పరలోకానికి వచ్చారు. ఆమేన్. మీ కొరకై పుట్టాను. ఆమేన్. మీ కొరకై లేశాను. ఆమేన్. మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాను? పరలోక రాజ్యంలోనికి. పరలోకానికి ఎవరైతే వచ్చారో వారే దేవుడి దర్శనం పొందుతారు. అంచేత దేవుడి దర్శనం పొందకపోతే అది నీ దురదృష్టం. అంచేత క్రిస్మస్ అంటే పండగ కాదు, పద్యాలు కాదు, పాటలు కాదు. క్రిస్మస్ అనగా తిరిగి పునరుద్ధాన శక్తి. అయ్యి బాబాయ్ మేము పిల్లలమండి. ఓయ్ 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 యేసు ప్రభు వారి గర్భములో ఉండగా ప్రవచించింది జబదీ గారి భార్య. ఆశ్చర్యకార్యము. దైవమాతవై ఉన్నావు, ధన్యురాలు అమ్మ. నీ గర్భాన పడుతున్న వాడు ఎవరమ్మా? సర్వోన్నతుడు. తప్పడగొట్టండి. సర్వోన్నతుడు, సర్వోన్నతుడు. హల్లెలూయా. సర్వోన్నతుడు. హల్లెలూయా. అంచేత ఈ క్రిస్మస్ పండుగ ఏం పండుగ అమ్మా? విమోచన పండుగ. క్రిస్మస్ అనగా పరలోకానికి వచ్చిన వాళ్ళే క్రిస్మస్ చేస్తారు. పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళే క్రిస్మస్ చేస్తారు. అందుకు నీ యొక్క సత్యాన్ని తెలుసుకుంటావు. నీవెవరవో తెలుసుకుంటావు. ఆయన ఎవరో తెలుసుకుంటావు. ఆయన ఎందుకు పుట్టాడు, ఆయన ఎందుకు పుట్టాడు తెలుసుకుంటావు. ఆయన అసలు సులువుమానం ఎందుకు పొందాడో తెలుసుకుంటావు. పాపం అంటే ఏంటో తెలుసుకుంటావు. తెలుసుకున్న తర్వాత మహాతండ్రిని కౌగిలించుకుంటాం. ఏమని? యేసే నా రక్షకుడు. అందుకే రోమియోలు 11 అధ్యాయంలో పౌల్ని బాగా సతాయించుతున్నారు. పౌలు అంటాడు చక్కటి మాట, ఓరు పిచ్చోళ్ళరా, నేనెవరో మీకు తెలియనప్పుడు నేను మీతోనే కలుస్తున్నాను. నేనెవరో తెలుసుకున్నాను. ఆ గొప్ప దేవుడు చేసిన మేలేంటి తెలుసుకున్నాను. ఆ గొప్ప దేవుడు పొందిన రక్షణ తెలుసుకున్నాను. అందుకే ఎవరో పొందలేని నిత్యరక్షణ నేను పొందాను. ఎవరో పొందలేని గొప్ప విమోచన నేను పొందాను. ఎవరూ ఎక్కలేని పరమరాజ్యంలోకి ఎక్కి వెళ్తున్నాను.
ఒకప్పుడు నీ పరలోక రాజ్యంలో దేవుని కుడి పార్శ్వమున దేవుడి దగ్గర ఉండేవాడిని. ఇప్పుడైతే నేను నరుడినై, శాపగ్రస్తునై, పాపాత్మనై నరుడిగా భూలోకంలో ఉన్నాను. కానీ నన్ను విడిచిపెట్టడం ఇష్టం లేక, నన్ను మర్చిపోవడానికి ఇష్టం లేక, నన్ను ఈ భూలోకంలో శాపగ్రస్తుగా విడిచిపెట్టడానికి ఇష్టం లేక నా తండ్రి ప్రత్యక్షమై నా పాపాన్ని భరించి, నా శాపాన్ని భరించి, నాకు విమోచనిచ్చి నన్ను పరమరాజ్యంలో తీసుకెళ్తున్నాడు. ఆయనే నా రక్షకుడు. దీనికి ఏమైనా యజ్ఞం చేయాలంటారండి, యాగం చేయాలంటారండి, క్రతువు చేయాలంటారండి, తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి పెట్టాలంటారండి. అబ్రహాము దేవుడిని నమ్మాను, అన్నీ పొందుకున్నాడు. ఇవాళ నువ్వు దేవుడిని నమ్ముతే హల్లెలూయా, దేవుణ్ణి ప్రేమిస్తే హల్లెలూయా, దేవుని ప్రేమిస్తే హల్లెలూయా. నా రక్షక, నా రక్షక, నా రక్షక, నా విమోచకుడా, నా ప్రాణ ప్రియుడాని కనుక నువ్వు కేకేస్తే భూమి మీద నువ్వు నాట్యం చేస్తావు. ఎలా ఉంటావు? యోగిలాగా ఉంటావా? తపస్సంపన్నలాగా ఉంటావా? దేవదూతలాగా ఉంటావా? లేక పెద్ద దేవతలాగా ఉంటావా? పరిశుద్ధుడిగా ఉంటావా? హల్లెలూయా. పరిశుద్ధుడిగా హల్లెలూయా. జీవితకాలం అంతా హల్లెలూయా. నీతిమంతుడిగా ఉంటావు హల్లెలూయా. జీవితకాలం అంతా హల్లెలూయా. యథార్థపరుడిగా ఉంటావు హల్లెలూయా. జీవితకాలం అంతా హల్లెలూయా. పెద్ద ఆయన మనసారా ప్రేమిస్తావు. దానివల్ల నీ కుటుంబం ఆశ్రయించబడే, దానివల్ల నీవు ఎక్కడికి వెళ్తున్నావు? నీ శరీరంలో రోగము కానీ, నీ ఇంట్లో దరిద్రం కానీ, నీ బతుకులో చీకటి కానీ లేకుండా గొప్ప వెలుగులో హల్లెలూయా, గొప్ప వెలుగుతో హల్లెలూయా, నిత్యము ఆశీర్వాదాలతో హల్లెలూయా, పరలోక ఆశీర్వాదాలతో హల్లెలూయా, భూలోకంలో ఆనందంతో హల్లెలూయా, సంతోషంతో జీవిస్తూ అబ్రహాం చెప్తున్నాడు, నాన్నగారు పిలుస్తున్నారు, వెళ్ళిపోతాను రా, భోజనం పెట్టి వెళ్ళిపోతాను. ఇస్సాకు గారు చెప్తున్నాడు, నాన్నగారు పిలుస్తున్నారు రా, భోంచేసి వెళ్ళిపోతాను. యాకోబు గారు, కాళ్ళని యాకోబు గారు చెప్తున్నాడు, అయ్యా నా టైం అయిపోయిందిరా, అందరినీ ఆశ్రయించి వెళ్ళిపోతాను రా. యేసబ్బు గారు చెప్తున్నారు, అయ్యా తండ్రి పిలుస్తున్నాడు, నేను ఒక కారణ జన్ముడిని, వెళ్ళిపోతాను రా. అది బిడ్డ, నీవు డెవలప్ అవ్వడానికి కారణం, నీకు మాయరోగం రావడానికి కారణం, నువ్వు దేవుడిని నమ్ముకున్న దరిద్రం అనిపించడానికి కారణం, నీ మూలంగా నీ పిల్లలు పాడైపోవడానికి కారణం నువ్వు దేవుణ్ణి మోసం చేస్తున్నావు. బైబిల్లో చూసుకోండి, దేవుడి పిల్లలు దేవుని మోసం చేసినప్పుడు వాళ్ళు శపించబడ్డారు. ఈరోజు నువ్వు కూడా మోసం చేస్తే, నువ్వు కూడా దగా చేస్తే, నువ్వు ఆయన ప్రేమించలేకపోతే, నువ్వు లోకాన్ని ప్రేమిస్తే, అయ్యా ఈ లోకల్ ఇష్టానుసారంగా జీవిస్తే నిన్ను నువ్వే. అందుకే ఇర్మియా చెప్తారు, వాళ్ళకి చెప్పరా దరిద్రులా చెప్పు. వాళ్ళు ఏం చేస్తున్నారు? జీవజల బుగ్గిన దేవుని స్తుతించడం మానేసి తిని తాగి సుఖించి వాళ్ళు ఇష్టానుసారం జీవిస్తున్నారు. రాజ్యాలు పోతాయని చెప్పాం, వాళ్ళ బతుకులు కొల్లేరు పెడతాయని చెప్పాం. చెప్పు వాళ్ళగా కొట్టేస్తారన్నయ్య గారు, కొట్టడా చెప్ప. ఈ రోజున కనుక నువ్వు రక్షణ పొందకపోతే, ఈ రోజున కనుక నీ దేవుని యందు నీ విమోచన పొందకపోతే నీకు ప్రాప్తించేది నరకం. నరకం తీసుకెళ్ళడానికి నువ్వు ఇష్టం చేస్తున్నావా? నరకానికి వెళ్ళడానికి ఇష్టం చేస్తున్నావా? పరలోక రాజ్యం వెళ్ళడానికి ఇష్టం చేస్తున్నావా? అస్తమాను పాట పాడుతున్నావు కదా, చక్కటి పాట పాడుతున్నావు, క్రీస్తు నేడే పుట్టారా, హల్లెలూయా. ఈ రెండిట్లను బట్టి నిదర్శనం ఏంటంటే, మీరు పరలోకానికి వచ్చారు, మీ కొరకు రక్షకుడు పుట్టాడు, ఆమేన్. మీ పాపాన్ని కడిగాడు, ఆమేన్. మీరు తిరిగి పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి. వెళ్ళాలంటే ఏం కావాలి? ఆయన నమ్మాలి. యేసే రక్షకుడు, హల్లెలూయా. యేసే విమోచకుడు, హల్లెలూయా. యేసే నా ప్రాణప్రియుడు, హల్లెలూయా. నమ్మగానే వీస్తుంది హల్లెలూయా. నాకు రోగం వద్దు అన్నవాళ్ళు చెప్పండి, నాకు రోగం వద్దు, హల్లెలూయా. నాకు రోగం వద్దు, హల్లెలూయా. నాకు రోగం వద్దు, హల్లెలూయా. ఇంకేం కావాలండి? నాకు దరిద్రం వద్దు చెప్పాలండి, నాకు దరిద్రం వద్దు చెప్పాలండి, నాకు దరిద్రం వద్దు చెప్పాలండి, నాకు దరిద్రం వద్దు, హల్లెలూయా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను?
హృదయంతరంగాల నుంచి నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తున్నాను. యేసయ్యా నా కొరకే పుట్టావా, యేసయ్యా సిలువ మరణం పొందావు, యేసయ్యా తిరిగి లేచావు, నాలోకి రావా. నాలోకి వస్తే ఏమవుతుంది, నేను పనిలోకి రక్షగలుగుతాను అని చేత. ఒకేళ కనుక మీరు నమ్మారనుకోండి, మీకు మళ్ళీ సందేహం వస్తుంది, మా పిల్లలు ఏమైపోతారని. వాళ్ళకు కూడా రక్షణిస్తారు, వాళ్ళకు కూడా తీసుకెళ్ళి. లోకస్తులు ఎవరు నాకు, వాళ్ళెవరో నాకు తెలియదని చెప్పాడు. నువ్వెవరవో ఆయనకి తెలుసు. అంచేత దేవుడు పరిశుద్ధాత్మని మనమే పంపించినప్పుడు మనం అందరం అయిపోతామండి. బలవంతులు అయిపోతామని చెప్పండి, నీతిమంతులు అయిపోతామని చెప్పండి, ధనవంతులు అయిపోతామని చెప్పండి. అనారోగ్యం ఉండదు, ఆమేన్. దుఃఖం ఉండదు, ఆమేన్. అందుకు ఇప్పుడు కేకేద్దాం, ఆమేన్. రక్షక నేను మనసారా ప్రేమిస్తున్నాను. రక్షక నీవే నా విమోచకుడివి. రక్షక నా కొరకే పుట్టావు. రక్షక నా కొరకై పుట్టావు. రక్షక నా కొరకై పుట్టావు. రక్షక నా కొరకై పుట్టావు. రక్షక నా కొరకై పుట్టావు. ఆమేన్.